హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టాను ఐఏఎస్ అధికారులు బయటపెట్టారు. శివబాలకృష్ణ వల్ల పలువురు ఐఏఎస్ అధికారులకు లబ్ధి చేకూరిందని గుర్తించారు. అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సంబంధించిన పత్రాలు సైతం గుర్తించినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ ప్రాథమిక విచారణ చేయనున్నట్లుగా విచారణ అనంతరం నివేదిక సమర్పిస్తామని ఏసీబీ తెలిపింది. శివబాలకృష్ణ ఆస్తులపై ఫోకస్ చేసిన ఈడీ, ఐటీ భారీ మొత్తంలో బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది. తమ్ముడు నవీన్ కుమార్, మర్దలు, భరత్ పేర్లపై ఆస్తులుండటంతో పాటు బినామీ పేర్లపైన 70% పైగా ఆస్తులున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ్ముడు నవీన్ కుమార్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రిలో 66 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, జనగామలో 102 ఎకరాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే నాగర్ కర్నూల్లో 30 ఎకరాలు, కొడకండ్లలో 48 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. రఘునాథ్పల్లిలో 28 ఎకరాలు, జాఫర్గఢ్లో 50 ఎకరాలు గుర్తించినట్టుగా భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టాలో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శివబాలకృష్ణ లబ్ధి చేకూర్చేలా పనిచేసినట్లు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. మొత్తానికి శివబాలకృష్ణ దగ్గర ఏదైతే స్వాధీనం చేసుకున్న కొన్ని ఆస్తి పత్రాల్లోని ఈ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా ఉండడం కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాజీ సీఎస్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కి సంబంధించిన కొన్ని ఆస్తి పత్రాలు కూడా శివబాలకృష్ణకి సంబంధించి కూడా దొరకడం జరిగింది. అలాగే దీనిపై ప్రస్తుతం ఇప్పుడు ఏసీపీ అధికారులు కూడా ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారు. ఈ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై కూడా ఏదైతే నివేదిక అయితే సమర్పిస్తున్నారు. మొత్తానికి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి అక్రమ ఆస్తులు సుమారు 70% వరకు కూడా బినామీ పేర్ల మీదే ఉంచారని చెప్పి కూడా ఏసీపీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరోపక్క తమ్ముడు నవీన్, అలాగే మరదలు, అలాగే భరత్ అనే పేర్లపైన అయితే ముఖ్యంగా ఆస్తులు అయితే ఉంచారు. ముఖ్యంగా నవీన్, ఏదైతే తమ్ముడు నవీన్ ఎవరైతే ఉన్నారో ఇతను మెయిన్ బినామీగా అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించడంతో అతన్ని విచారించిన తర్వాత కూడా నవీన్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. అలాగే సుమారు 250 కోట్ల పైన ఈ అక్రమాస్తులు ఏదైతే సంపాదించారనే ఆరోపణలతో శివబాలకృష్ణని ఇదివరకే అరెస్ట్ చేసి 8 రోజుల పాటు కస్టడీ తీసుకుని పూర్తిగా విచారించారు. ఈ కస్టడీ తీసుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా శివబాలకృష్ణ సంబంధించి ఎన్ని అక్రమ ఆస్తులు సంపాదించారు, అలాగే ఏ కోణంలో సంపాదించారు, ఎలాంటి పర్మిషన్స్ అయితే బిల్డింగ్లకు ఇచ్చి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, అలాగే ఎంత అమౌంట్ అయితే అక్రమాలకు పాల్పడి లంచాల రూపంలో తీసుకున్నారన్న కోణంలో పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే విచారించారు. ఈ విచారణలో కూడా ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడినప్పుడు ఏదైతే నగదు రూపంలో లంచాలు తీసుకోకుండా విల్లాలు, స్థలాల రూపంలోని వస్తువుల రూపంలో అయితే లంచాలు తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరో ముగ్గురిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేయడానికి కూడా ఏసీబీ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలోని పూర్తిగా దీనిపై అయితే పూర్తిగా ఫోకస్ చేశారు. అలాగే ముఖ్యంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా దీంట్లో ఉండడంతో ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా ఏదైతే శివబాలకృష్ణ దగ్గర లభ్యమైనాయి. మొత్తం ఇప్పటివరకు 250 కోట్ల పైన ఏదైతే ఈ అక్రమాస్తులకు సంపాదించారు. అలాగే దీనిపై ప్రస్తుతం ఈడీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, అలాగే ఐటీ, ఈ రెండు కూడా ప్రస్తుతం ఈ శివబాలకృష్ణపై అయితే ఫోకస్ అయితే పెట్టారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇతను ఏదైతే తనకు వచ్చే జీతం ఏదైతే ఉందో దీనికి మించిన ఆస్తులు అయితే ఇతను సంపాదించారు. ఇతను ఏదైతే హెచ్ఎండిఏలో పనిచేసే సమయంలో ప్లానింగ్ విభాగంలో ఒక కీలక పాత్ర అయితే పోషించారు. ఈ కీలక పాత్ర పోషించే సమయంలో ఉద్యోగం అడ్డు పెట్టుకొని చాలా అక్రమాలకు అయితే పాల్పడ్డారు. ఏదైతే టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే సమయంలోని చాలా మటుకి ఫైల్స్ ఏవైతే ప్లానింగ్కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పేపర్స్ సరిగ్గా లేవని చెప్పి కూడా ఏదైతే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నట్లు కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే గత 2 సంవత్సరాల కిందటే ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై చాలా ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. మొత్తానికి ఈ దాడులు నిర్వహించిన తర్వాత సుమారు 70% వరకు కూడా ఇతని ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లమైతే ఉంచారు. ఏదైతే విల్లాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే బినామీ పేర్లపై అయితే ఈ ఆస్తులన్నీ ఉంచారు.
మొత్తానికి హెచ్ఎండిఏ డైరెక్టర్ ఏదైతే శివబాలకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత ఏసీపీ ఆఫీస్కి అయితే వరుసగా బాధితులు అయితే క్యూ కట్టారు. అతను చాలా అక్రమాలకు పాల్పడినట్లు కూడా చెప్పారు. అలాగే రేరాలో సంబంధించి కూడా రేరాలో కూడా ఆయన పనిచేస్తున్న సమయంలో కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం కూడా ఏదైతే అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఏదైతే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఒక అవినీతి తిమింగలం అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 250 కోట్ల పైన ఈయన అక్రమాస్తులు సంపాదించారు. ఇతను ఉద్యోగం అడ్డు పెట్టుకుని ఇంత దారుణంగా అక్రమాస్తులు సంపాదించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏసీపీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బాలకృష్ణపై అయితే ఫుల్గా ఫోకస్ పెట్టారు. అలాగే ఇతను ద్వారా ఇంకా చాలా మంది లబ్ధి పొందినట్లు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉందన్న ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మరో ముగ్గురు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేశారు. ఇలాగా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు విచారించిన తర్వాత ఇంకా ఎన్ని అక్రమాలు బయటపడతాయో కూడా మనం వేచి చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ. జై